హలో అందరికీ నమస్తే అండి. నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అండ్ లోడింగ్ ఎలా చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తానండి. దానికోసం ముందుగా మనకైతే ఇలా సింగిల్ పాదం అనేది అవసరం ఉంటుంది. మనకి నార్మల్గా మిషన్కి ఇచ్చే పాదంతోనే మీకు పైపింగ్ అనేది అంత నీట్ ఫినిషింగ్ రాదు. అండ్ ఈ థ్రెడ్ మనకి అవసరం పడుతుంది. ఈ పాదం అనేది మిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పిక్కో మిషన్ పాదం వేరు, ఫోల్డింగ్ మిషన్ పాదం వేరు. సో మిషన్ ఏ కంపెనీయే చెప్తే దాన్ని బట్టి పాదం అనేది ఇస్తారనమాట. ముందుగా మనం పాదాన్ని అయితే మార్చుకోవాలి. ఆ పాత పాదాన్ని తీసేసి డబుల్ ఫుట్ ఉన్న పాదాన్ని తీసేసి ఈ సింగిల్ ఫుట్ ఉన్న పాదాన్ని అయితే పెట్టుకోవాలి. దీనివల్ల పైపింగ్ ఎడ్జ్ వరకు నీట్గా కుట్టుపడి ఎక్స్ట్రా అవసరం లేకుండా నీట్గా మనకి కనిపిస్తుంది. సో అలాగే ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాం. దీనికి మనకి పాదం మరియు థ్రెడ్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అనేది అవసరం ఉంటుంది. ఫ్యాబ్రిక్ని ఎప్పుడూ కూడా పైపింగ్ వేసేటప్పుడు క్రాస్గా తీసుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ నెక్కలకి గట్ట చాలా ఈజీగా తిరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగ క్రాస్గా అయితే తీసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ దలసరిగా కట్ చేసుకుంటే పైపింగ్ అనేది బాగా తిరగదు, మనకి అనవసరం కూడా. హ్యాండ్స్కి గట్టా మనకి స్ట్రైట్గా వస్తుంది కాబట్టి హ్యాండ్స్కి స్ట్రైట్ కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా క్రాస్గా 1 ఇంచ్ గ్యాప్లో అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అయితే చేసుకుందాం. చూసారా, పైపింగ్ వేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ప్రతిసారి కొన్ని కలర్స్ మనకి దొరకకపోవచ్చు. శారీలో ఫ్యాబ్రిక్ తీసి పైపింగ్ వేయమని కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ఇలా పైపింగ్ వేయడం నేర్చుకున్నారనుకోండి, ప్రతిసారి పైపింగ్లో కొన్నిసార్లు మనకి శారీలో సేమ్ కలర్ దొరకకపోయినా ఇప్పుడు శారీలో ఫ్యాబ్రిక్ తీసి కూడా మనం పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగైతే మనం క్రాస్గా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి మధ్యకి కట్ చేశాను. ఎందుకంటే మనం ఇది స్ట్రైట్గా చేయలేదు, క్రాస్గా చేయడం వల్ల రెండు ఈక్వల్గా ఉండవు. సో కటింగ్ చేసి మనం ఈ ముక్కనైతే అతకడం వల్ల ఇది అనేది ఒక లైన్గా ఒక స్ట్రైట్ ముక్కలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. పైపింగ్ వేయడం అనేది చాలా ఈజీ అండి. స్టార్టింగ్లో మీకు కొంచెం ఫినిషింగ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు, బట్ చేయి చాలా బాగా ఫ్రీగా తిరుగుతుంది. చాలా బాగుంటుంది కదా. పైపింగ్ లోడింగ్ చేసేస్తే అసలు మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది, ఒక మంచి బొటిక్లో కుట్టిన ఫీల్ వస్తుంది. అండ్ ఇప్పుడు చూసారా, నేను థ్రెడ్ వేసేటప్పుడు పాదంకి యువతల వైపు మిషన్ని ఓపెన్ వైపు అట్టు పెట్టాను, ఇటువైపు వచ్చేసి మనకి థ్రెడ్ను వైపు పెట్టాను. ఇలా ఉండడం వల్ల మళ్ళీ కుట్టేటప్పుడు కూడా మీరు ఒకటి గమనించండి, దూరంగా కుట్టకండి. థ్రెడ్కి చాలా దగ్గరగా కుట్టుకుంటూ వెళ్తే థ్రెడ్ ఫిట్గా పట్టు ఉంటుంది, లూజ్ అవ్వదు. అండ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఈ థ్రెడ్ మొత్తాన్ని పెట్టి మనకి ఎంత అవసరమైతే అంత పైపింగ్ని మనం కుట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న టిప్ ఇస్తానండి. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఏమైనా కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఏమైనా మంచి ప్లెయిన్ ముక్కలు ఉన్నాయనుకోండి, ముందుగానే ఇలా పైపింగ్లు రెడీ చేసి ఉంచుకుంటే మీకు ఇక్కడ డబ్బులు కూడా సేవ్ అవుతాయి, అనవసరంగా ఫ్యాబ్రిక్ వేస్ట్ కూడా అవ్వకుండా. అంటే మా దగ్గర కుట్టగా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, అప్పుడు మనం అలాగా ముందే పైపింగ్లు రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏదైనా మనకు అవసరమైనప్పుడు ఆ కలర్ మనకి ఈజీగా దొరికేస్తుంది. అండ్ మనకి కూడా ఇక్కడ డబ్బులు అనేది మిగులుతుంది. అండ్ చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. పైపింగ్ మోస్ట్లీ 1/2 ఇంచ్ ఉంచితే చాలండి, అంతకన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే లేదు. చూసారా, ఎక్కువగా ఉన్నా మనకి రౌండ్ నెక్ గట్ట తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పైపింగ్ని ఎలా లోడింగ్ చేసుకోవాలో, సో బయటికి ఏమాత్రం కనిపించకుండా చాలా నీట్గా ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. చూసారా, ఎప్పుడైనా పైపింగ్ అవతల వైపు ఉండాలి. ఏదైతే చూసారా మనం కుట్టుకోవడానికి, ఇప్పుడు కూడా ఇందాక చెప్పినట్టే కుట్టేటప్పుడు పైపింగ్ దగ్గరగా థ్రెడ్ ఎక్కడితే దగ్గరగా కుట్టండి. గ్యాప్ ఇచ్చి కుడితే తిరిగేసేటప్పటికి ఆ పైపింగ్ కూడా ఎక్స్ట్రాగా లోపల క్లాత్ కనిపిస్తే అస్సలు అందం ఉండదు. ఇలా ముందుగా నెక్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ ముక్క అనేది అతుక్కోవాలి. ఎందుకంటే లైనింగ్ ముందు అటాచ్ చేసుకోకపోతే రెండు కలిపి కుట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ముక్క లైనింగ్ అనేది కాటన్ కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది, ఈజీగా కుట్టుకోవచ్చు. బట్ ఈసారి నేనైతే బ్లౌజ్ కుడుతున్నాను, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సో ఫ్యాన్ వేసినా కూడా నాకు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వేసుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ కుట్టే వాళ్ళకి కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. సో ఇలా నీట్గా సర్ది పెట్టుకోవాలి, ఎక్కడ ఉగ్గులు రాకుండా. ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే కుట్టేటప్పుడు చూడడానికి ఈజీగా కనిపిస్తుంది, కానీ
వేసుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ కుట్టేటప్పుడు ఉగ్గులు గట్ట వస్తుంది. సో సర్దుకుంటూ కుట్టాలి. ఆల్రెడీ మనం లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు దాని మీద ఈ ఫ్యాబ్రిక్ని వేసి, అంటే 2 ఫ్యాబ్రిక్ మధ్యలోకి పైపింగ్ ఉన్నది చూసారా. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, నేను అసలు ముక్కకి నెక్ అనేది ఏమాత్రం కటింగ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే నెక్ అనేది సాగిపోతుంది అండ్ 2 ముక్కలు అతికేటప్పుడు ఈక్వల్గా సెట్ అవ్వకపోవచ్చు. అందుకే ఎప్పుడైనా కూడా మనం ఓన్లీ ఫస్ట్ లైనింగ్ మాత్రమే నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి. అసలు దానికి చేయకూడదు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ నేను దీనికి మొత్తం బ్లౌజ్ అంతా లోడింగ్ చేస్తున్నానండి. కిందకి కూడా పైపింగ్ అనేది వేస్తాను, నడుంకి కూడా. యాక్చువల్లీ నేను ఇంకా పైపింగ్ రెడీ చేసి ఇప్పుడైతే వేసుకుంటాను. దానివల్ల మనకి మంచి రెడీమేడ్ లుక్ రావడంతో పాటు ఒక బొటిక్లో కుట్టిన ఫీల్ అయితే వస్తుంది. సో ఇంట్లో కుట్టారని మిమ్మల్ని ఎవరు అనలేరు. చూసారా పైపింగ్, దీనివల్ల మీకు ఫినిషింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కస్టమర్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వావ్ మాకు ఇంత మంచి సర్వీస్ ఇచ్చారే అని. సో చూసారు కదా, ఇలా టాకా అయితే వేసుకోవాలండి. టాకా వేసుకోకపోతే రౌండ్ తిరిగిన దగ్గర అంత మంచి ఫినిషింగ్ అనేది రాదు. సో టాకా వేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది రౌండ్ పొజిషన్లో కూడా. ఇప్పుడు నేను కిందకి కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను. కిందకి వేసేటప్పుడు నేను క్రాస్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది స్ట్రైటే కాబట్టి క్రాస్ తీసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో పైపింగ్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం నెక్క కుట్టి తిరిగేసాక కిందన స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు పైపింగ్ వేసినప్పుడు ఏంటంటే అటు ఇటు కూడా మనం ముందే పైపింగ్ వేసేసుకొని తిరిగేస్తాం. సో బాగా లైనింగ్ మీద ఫ్యాబ్రిక్ అనేది నీట్గా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఎందుకంటే కుట్టిన తర్వాత ఏమాత్రం ఉగ్గొచ్చినా బ్లౌజ్ అందం ఉండదు. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ పైపింగ్ ఆ పైపింగ్కి లైనింగ్ అసలు ముక్క సరిగ్గా సరిపోతుందో లేదో చూసుకోండి. లేదంటే తిరిగేసాక ఏమాత్రం ఉగ్గొచ్చినా తీసి కుట్టడానికైతే అవ్వదండి. సో ఇలా పైపింగ్ వేసుకున్నాం కదా, నీట్గా డబుల్ స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అనేది తిరగేసుకోవాలి. ఇది స్ట్రైట్ కుట్టే కాబట్టి దీనికి టాకాలు పెట్టకపోయినా పర్వాలేదు. రౌండ్ దగ్గర మాత్రం చిన్న చిన్న కటింగ్లు ఇచ్చుకుంటేనే మనకి నీట్గా తిరుగుతుంది. సో ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో సింగిల్ స్టిచ్ వేసుకున్న దాన్ని తిరిగేసి ఇంకొకసారి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. దానిపైన ఇంకొక స్టిచ్ కూడా పడుతుంది అనమాట. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఏంటంటే తిరగేస్తే మీకు చాలా నీట్ ఫినిషింగ్తోని పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా బ్లౌజ్ని అయితే తిరిగేసుకోవాలండి. చూసారా, మనం చేతి పని చేసిన బ్లౌజ్ కంటే పైపింగ్ వేసిన బ్లౌజ్ చాలా బాగుంటుంది. సపోజ్ మీరు కానీ కొత్తగా నేర్చుకొని కుట్టుకుంటున్నట్టయితే వీలైనంత వరకు కాటన్ స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్ మీద మాత్రమే ట్రై చేయండి. ఈ సారీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. సో ఎక్స్పీరియన్స్ లేకపోతే కుట్టడం కష్టమవుతుంది. ఇప్పుడు మనం తిరగేసిన తర్వాత పైపింగ్ మీరు ఒకటి గమనించారా, పాదానికి యువతల వైపు అంటే చూసారా, ఎలాగైతే ఫస్ట్ నేను పైపింగ్ వేసినట్టు కుట్టానో ఇప్పుడు కూడా అలాగే స్టిచ్ వేస్తున్నాను. మీరు అవతల వైపు నుంచి కానీ కుట్టినట్టయితే కుట్టు గ్యాప్ వస్తుంది, అంటే పైపింగ్కి గ్యాప్గా వస్తుంది. అదే ఇటువైపు నుంచి కుట్టినట్టయితే చాలా దగ్గరగా మనకి ఎక్కడైతే తిరగేసామో ఆ జాయింట్ మీద కుట్టు అనేది పడుతుంది. సో జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టు అనేది వేసుకోండి. చూసారా, ఇప్పుడు మనం కుట్టేసాం కదా, మన పైపింగ్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, ఎక్కడ వెనక్కి కూడా ఏవి కనిపించదు ఇలా లోడింగ్ పెట్టుకుంటే. అలా కాకుండా కుట్టిన తర్వాత పైపింగ్ వేసుకుంటే ఏంటంటే అది వెనక్కి కనిపిస్తుంది. సో బయటికి బాగానే ఉన్నా మీకు మంచి ఫినిషింగ్ రావాలి, ఇంట్లో కూడా మీకు మంచిగా కుడుతున్నారు అని అనుకోవాలి అంటే మాత్రం మీకు మీరు అలాగే కుట్టినట్టయితే ప్రైజెస్ కూడా బెటర్గా తీసుకోగలుగుతారు. ఇప్పుడు కిందన కూడా కుట్టు అనేది వేసుకుందాం. కుట్టు వీలైనంత వరకు ఎడ్జ్లో వేయడానికే ట్రై చేయండి, దూరంగా వేస్తే అందం ఉండదు. ఇలా చూసారా, నేను ఇప్పుడు దీని మీద అయితే కుట్టు అనేది వేసుకుంటున్నాను. మనం మంచి ఫినిషింగ్ ఇచ్చామనుకోండి మనకి ఇంకా మళ్ళీ వస్తారు కదా. ఇంకా రకరకాల మనకి పైపింగ్స్ అయితే ఉన్నాయి, మనం తర్వాత వీడియోస్లో అవి కూడా చూద్దాం. ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్.
అండ్ నార్మల్ పైపింగ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే అవే కుట్టివ్వాలి. అండ్ రెడీమేడ్ పైపింగ్స్ కూడా దొరుకుతాయి. అవేంటంటే ఇప్పుడు నేను మీకు పైపింగ్ తయారు చేసాక ఎలాగైతే ఉంటుందో రెడీమేడ్ పైపింగ్స్ అయితే అలానే ఉంటుంది. కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఉందా అంటే 100% ఉందండి. ఇది మనం ఫ్యాబ్రిక్తో కుడతాం కాబట్టి లాస్టింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మన పైపింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. సో